హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి అయినా లేదా వాట్సాప్ ఛానల్లో కూడా ఇస్తాను, అక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి అయితే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేదా మెసేజ్ అని చేయండి, లేదా కింద కామెంట్ అని చేయండి. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరు బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా అయితే ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్లో ఇక్కడ మీ ఫ్రెండ్కి కానీ ఎవరైనా కానీ బర్త్డే పర్సన్ని మీరైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీన్ని ఇలా జూమ్ చేసి ఓకే ఇలా అయితే పెట్టేసి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ 0 పెట్టి ఓపాసిటీ 50% అలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఎరేజ్ చేసేయండి. నీట్గా ఈ లైన్ అనేది కనబడకుండా ఎరేజ్ చేసి ఓకే ఇలా నీట్గా అరేంజ్ చేసేయండి. ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత ఇలా పెట్టుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్లో మీరైతే ఫేడ్ అనేది టైప్ చేయండి. ఫేడ్ అని టైప్ చేసి ఇక్కడ మీకు ఒక సన్ లైట్ లాగా ఒకటి అయితే ఇస్తుంది అనమాట. లైట్ని ఇక్కడ పెట్టేసి బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్ అది ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బర్త్డే డేట్ అనేది మీరు నీట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ బర్త్డే డేట్ అనేది ఇది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. ఇది సింపుల్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, ఏం లేదు. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ వన్ ఈ పిఎన్జీ ఇస్తాను, దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే ఇలా పెట్టేసి ఇలా అయితే పెట్టేసి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ వన్ ఇక్కడ యాడ్ ఫోటోలో ఇక్కడ ఫస్ట్ మీరు ఒక పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పిఎన్జీని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఓకే ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షేప్స్లో ఇలా ఒక షేప్ తీసుకొని ఈ షేప్ వచ్చేసి ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ పెట్టుకోండి. ఓకే దీన్ని 3 అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ తీసుకొని ఫేడ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక లైట్ తీసుకొని లైట్ని ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేయండి. ఓకే ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని నేమ్ కానీ లేదా ఒక కొటేషన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని కొటేషన్ కూడా ఇస్తాను. ఈ కొటేషన్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసాను. ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అయితే మీరైతే పెట్టుకోవాలన్నమాట. హ్యాపీ బర్త్డే అని పెట్టుకోండి. ఇక్కడ బ్రో అని వచ్చేసి నేను ఇస్తాను అనమాట టెక్స్ట్ ఇలా పెట్టుకొని ఇది విష్ యూ అనమాట. ఇది మీ ఇలా పెట్టేసేయండి, ఇది ఇలా సైడ్కి పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ హ్యాపీ బర్త్డే అని అయితే మీరు టైటిల్ అయితే కావాలన్నమాట. ఓకే
ఈ హ్యాపీ బర్త్డేని అయితే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. అండ్ మీది గ్యాంగ్ నేమ్ ఉంటే కానీ గ్యాంగ్, లేదా మీ ఫ్రెండ్ నేమ్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఫేడ్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్ వన్ ఈ పిక్స్ అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే మీరైతే జూమ్ చేయండి. దీన్ని అయితే ఇలా జూమ్ చేసి అలా పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే లోగో అయితే ఇస్తాను అనమాట. లోగోని మీరైతే పిఎన్జీ ఇస్తాను, దాన్ని అయితే క్రాస్ సైడ్కి పెట్టేసండి, లేదా కట్ చేసుకోండి. ఓకే. పిఎన్జీ ఉంది, అది నేను చూసుకోలేదు. ఈ లోగోని ఇలా పెట్టేసండి, రొటేట్ చేసి ఇలా పెట్టేసండి. సారీ, దీన్ని అయితే ఇలా పెట్టేసాను. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బోర్డర్ అయితే యాడ్ చేయండి. బోర్డర్ వచ్చేసి 2 పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.